నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం 66కు చేరిన మృతులు, 21 మంది గల్లంతు. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి ఆరా, వరుస ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడి. పోలవరం జిల్లా లక్కొండ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం, డిఎఫ్ఓ పర్యవేక్షణలో వేటాడుతున్న అటవీ శాఖ అధికారులు. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు, రాష్ట్రంలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ చర్చలు, అంతర్జాతీయ ఆర్థిక రంగం ప్రభావం, ఇంధన భద్రతపై సమాలోచనలు. రాజధాని అమరావతిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలోని హెచ్ఓడి భవన సముదాయం వద్ద పైపులకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. విపరీతంగా పొగ రావడంతో వాటిని అదుపు చేయటం కష్టంగా మారింది. ఈ ఘటన ప్రమాదమా లేక కుట్ర కోణమా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీసు సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి. దట్టమైన పొగతో మంటలు ఎగిసిపడడంతో అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్&టీ కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో బుగ్గయ్యాయి. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఆ దర్యాప్తు ముగియక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదమా లేక కుట్ర కోణమా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై విచారణకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. 5 అగ్నిమాపక శకటాలతో రాత్రంతా శ్రమించి అదుపు చేశారని హోంమంత్రి తెలిపారు. వరుస ఘటనల్లో పైపులు తగలబడడంపై విచారణకు ఆదేశించామని, కలెక్టర్ల సదస్సు రోజు కూడా ఉద్దేశపూర్వకమేనని అనుమానాలు ఉన్నాయని అనిత వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా వర్షం కురిసినందున ప్రమాదవశాత్తు జరిగే అవకాశాలు తక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమ భూమి పూజ ఘనంగా జరిగిందన్న హోంమంత్రి అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. గతంలో అరటి తోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని, పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ చేస్తోందని వెల్లడించారు. రాజధాని అమరావతిపై కుట్రలు పన్నితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దర్యాప్తునకు ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి దర్యాప్తునకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, రాజధాని అమరావతిలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా 3 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే మొదటిసారి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి వచ్చి అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభ సమయంలోనే మధ్యాహ్నం పూట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది ప్రధానమంత్రి జరుగుతున్న సభకి కూడా కూతవేటు దూరంలో భారీ అగ్ని ప్రమాదం. ఈ విధంగానే పైపులు అనేది దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి కూడా అప్పట్లో మొత్తం కేంద్ర నిఘా వర్గాలు కానీ మొత్తం పూర్తి స్థాయి విచారణ చేపట్టాయి. అయితే అది ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలోనే ఆ రోజు ఎండగడ తీవ్రంగా ఉండటంతో ప్రమాదవశాత్తునే జరిగిందని భావించారు. ఆ తర్వాత ఇటీవలే ఘటనల్లోనే కలెక్టర్ల సదస్సు జరుగుతున్న రోజు తొలి రోజే భారీ అగ్ని ప్రమాదం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ఏదైతే సచివాలయానికి సమీపంలోనే కోతవేడి దూరంలోనే వెలగపూడి వద్ద ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. నేరుగా కలెక్టర్ల సదస్సు జరుగుతుంటాం. డీజీపీ సహా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన కీలక ఉన్నతాధికారులంతా సచివాలయంలో ఉన్న సమయంలోనే ఈ విధమైన భారీ ప్రమాదం జరగడానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ రోజు అది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అనే అనుమానాలు వ్యక్తమై ఏదైతే ఫోరెన్సిక్ నిపుణులు కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇది అనుమానం రేకెత్తించే విధంగానే జరిగిందని, కుట్రకోణంలోనే జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన నివేదిక కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ రోజు జరిగిన ఘటన కూడా ఏదైతే పైపులో ఒక చోట ఉంటే దూరంగా పొలంలో
ఒక చోట నిప్పు పెట్టి ఆ గాలి ఒక దిశగా వీస్తున్న సమయంలోనే పొలానికి నిప్పు పెట్టి ఆ పొలం నుంచి ఈ పైపుల వరకు కూడా గడ్డి పేర్చిన ఆనవాళ్ళు కూడా గుర్తించారు. అది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన మంటగానే భావించారు. దీనిపై మరుసటి రోజు కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించి కుట్ర కోణంలో ఏదైతే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే రాజధానిని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు మందరం ప్రాంతంలో అరటి తోటకు నిప్పు పెట్టిన ఘటన ఇక్కడ ఉందనే ఉదాహరణ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆ ఘటనలో అప్పుడు రాజకీయ కుట్ర కోణంతోనే దురుద్దేశపూర్వకంగా అక్కడ మంటలు పెట్టారన్న ఆరోపణలు అలాగే ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తావించారు. తాజాగా చూస్తే కనుక గత రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఏదైతే ఇప్పుడు అమరావతిలో ప్రతిష్టాత్మకంగా పరిపాలనకు కేంద్ర బిందుగా ఉన్న 5 GAD టవర్లు నిర్మాణం చోటు చేసుకుంటుందో దానికి కోతవేటి దూరంలోనే తాజా ఘటన అనేది చోటు చేసుకుంది. రాయపూడి వద్ద ఏదైతే రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిని చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కూడా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. రాత్రి ఘటన కనుక చూస్తే ఏదైతే అక్కడ మధ్యాహ్నం ముందు జరిగిన 2 ఘటనల్లో మధ్యాహ్నం పూట జరిగాయి కాబట్టి కొద్దిగా ఎండ తీవ్రత ఉన్న కారణంగా ఎవరైనా సిగరెట్ వెలిగించడమో అక్కడ పడేయటమో లేకపోతే ఏదన్నా కోణంలో ప్రమాదవశాత్తు జరిగే అనుమానాలు కొంత ఉన్నప్పటికీ మాత్రం రాత్రి జరిగిన ఘటన మాత్రం పూర్తి స్థాయిలో కుట్ర కోణంలోనే జరిగిందనే అనుమానాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే గత కొద్ది రోజులుగా అమరావతి ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంటాం, అక్కడ నేలంతా కూడా తడిగా ఉండటం, ఆ సమయంలో ఈ ప్రమాదం రాత్రిపూట చోటు చేసుకున్న దాన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే ఎవరు కావాలని పెట్టారనే అనుమానాలు మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి హోంమంత్రి కూడా పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఏదైతే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం, అదే విధంగా ఏదైతే భూగర్భ కేబుల్ కోసం భూగర్భ పైపుల కోసం పెడుతున్న పైపులకి వర్సెస్ ఘటనలో ఈ విధంగా పైపులకి నిప్పంటుకోవటం వంటి ఘటనలు తీవ్రంగా పరిగణించాలని చెప్పి ఆదేశించారు. ఒకవేళ ఇందులో కుట్రకోణం ఉంటే మాత్రం రాజధాని అమరావతి విషయంలో ఎవరైనా సరే కుట్రలకు ఉపేక్షించేది లేదని చెప్పి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తంగా పూర్తి స్థాయి దీనికి సంబంధించి అన్ని కోణాలను సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ. కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ అమెజాన్ ప్రాంతంలో సోమవారం 125 మందితో వెళుతున్న కొలంబియా వైమానిక దళానికి చెందిన ఒక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. కొలంబియా వైమానిక దళ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఇది ఒకటి. పెరూ సరిహద్దులో ఉన్న ప్యూర్టో లెగుజామో పట్టణం నుంచి బయలుదేరిన లాక్హీడ్ మార్టిన్ హెర్క్యులస్ C-130 రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన ప్రాంతం నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే విమానం నేలకూలిందని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో శాంచెజ్ తెలిపారు. విమానం కుప్పకూలిన తర్వాత చెలరేగిన మంటల కారణంగా అందులో తరలిస్తున్న మందుగుండు సామాగ్రి పేలి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇదే ఉగ్రవాదుల దాడి కాదని, టేకాఫ్కు ముందు విమానం పూర్తి ఫిట్నెస్తోనే ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. స్థానిక అధికారులు విమానంలో 125 మంది ఉన్నట్లు చెబుతుండగా కొలంబియా వైమానిక దళం మాత్రం విమానంలో 110 మంది సైనికులు, 11 మంది సిబ్బంది సహా మొత్తం 121 మంది ఉన్నట్లు ముందుగా ప్రకటించింది. ప్రమాదానికి గురైన C-130 విమానాన్ని 2020 చివరిలో అమెరికా నుంచి కొనుగోలు చేశారు. అప్పటికే ఆ విమానం దాని అసలు విలువలో 60% మేర కోల్పోయిందని అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ నివేదిక గతంలో అంచనా వేసింది. 6 దశాబ్దాలుగా అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న కొలంబియా సైనికులను తరలించడానికి ఈ పాత మోడల్ విమానాలని ఎక్కువగా ఉపయోగిస్తోంది. పోలవరం జిల్లా గంగవరం మండలం ఉయ్యాలమడుగు లక్కొండ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. డిఎఫ్ఓ శివకుమార్ పర్యవేక్షణలో అటవీ బృందాలు పులి కోసం గాలుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పెద్ద పులి సంచారంపై తాజా వివరాలేంటి? స్వప్న, ఈ విశాఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులిని
పాపికొండల అభయారణ్యంలోకి వదిలిపెట్టిన తర్వాత ఇప్పటికి నెల రోజులు దాటేసింది. అది గత నెల 22 నుంచి రంపచోడవరం మన్యం నుంచి జనావాసాలు గిరిజన గూడాలు దాటుకొని ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం అన్నవరం క్షేత్రం సమీపంలోకి వెళ్లి మళ్ళీ వెనక్కి మళ్లిన పెద్దపులి ఏలేరు నుంచి రాజవొమ్మంగి ఏలేరు అడతేగల మీదుగా గంగవరం మండలంలో ప్రస్తుతం తిష్ట వేసింది. అక్కడే ఉంది. ఏలేరు పరివాహక ప్రాంతం వెనక జలాల వైపు అది సంచరిస్తోంది. పిడతమామిడి వేములోబా ఈ పరిసర ప్రాంతాల నుంచి అది లక్కొండ ఉయ్యాలమడుగు అటవీ ప్రాంతానికి చేరింది. ఈ పరిసర గ్రామాల్లో చలక వీధి గొరగుమ్మి పెదగార్లపాడు ఈ ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు. వేసవకాలం ప్రస్తుతం అంతా ముమ్మరంగా పొలాలకు వెళ్తున్నారు గిరిజనులు. జీడీ పెక్కలు ఏరుకునే పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ పులి భయంతో ఏలేశ్వరం అడ్డతీగల ప్రస్తుతం గంగవరం ఈ మండలాలంతా కూడా జనం చాలా ఆందోళన చెందుతున్నారు. రోజు తరబడి ఈ పులిని ఇలా సంచరిస్తూ ఉండటంతో వ్యవసాయదారులకి స్థానికులకి గిరిజనులకు అటవీ ప్రాంతంలో సంచరించే వారికి అందరూ కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్న ఆదివారం రాత్రి పశువులపై దాడి చేసి అది దూడను చంపేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ మరి పశువుల్ని ఎక్కడన్నా చంపిందనే కోణంలో కూడా అటవీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. బృందాలు అయితే దాన్ని వెంబడిస్తూనే ఉన్నాయి. అనేక సార్లు ప్రయత్నాలు అయితే చేశారు తిరిగి పట్టుకునేందుకు. ఎక్కడా చిక్కటం లేదు. శాటిలైట్ కాలర్ ద్వారా దాన్ని చిత్రాలు అయితే ఎప్పటికప్పుడు అటవీ అధికారులకైతే వస్తున్నాయి. ప్రస్తుతం అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి కూడా అక్కడే పర్యవేక్షణలో పులిని మాత్రం చూస్తున్నారు. దాన్ని పట్టుకునేందుకు మాత్రం ఇంకా ప్రయత్నాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. అది తిరిగి రంపచోడవరం మీదుగా విడిచిపెట్టిన ప్రదేశం పాపికొండల అభయారణ్యానికి వెళ్తుందా లేదా మరొక వైపు అడతీగల వైపు దారి మళ్లిస్తుందా అనేది కూడా అటవీ బృందాలు అయితే ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తున్నాయి. ఈ పులి సంచారంతో గిరిజన గూడాల్లో మాత్రం తీవ్ర భయాందోళన నెలకొంది. స్వప్న, ధన్యవాదాలు సాయి కృష్ణ. అనంతపురం ఆర్డీటీకి హోంశాఖ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ సంస్థపై ఆరోపణలు రాగా కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపి లైన్ క్లియర్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అనంతపురం ఆర్డీటీకి హోంశాఖ లైన్ క్లియర్ పై వివరాలేంటి? స్వప్న, అనంతపురం కేంద్రంగా ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతోటి ఒక విదేశీ సంస్థ స్వాతంత్ర్యానికి ముందు నుంచి అనంతపురం ప్రజలకు సేవలు అందిస్తూ వస్తోంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి పలు రూపాల్లో నిధులు పొందేందుకు ఎఫ్సిఆర్ఏ క్లియరెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2024లో కొత్తగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల పూర్తయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు విదేశీ సంస్థల నుంచి నిధులు పొందుతున్నటువంటి అనేక సంస్థలు మత మార్పిళ్లకు పాల్పడటము, దేశంలో అనేక ఇతర కార్యకలాపాలకు నిధులు తీసుకునేటువంటి సాకులు చెప్తూ ఇతర కార్యకలాపాలకు, దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారనే పేరుతోటి చాలా సంస్థలకు కేంద్రం ఎఫ్సిఆర్ఏ అనుమతులను రద్దు చేసింది. దాంట్లో ఆర్డీటీ, అనంతపురం ఆర్డీటీ కూడా ఉండటంతో ఆర్డీటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది. దర్యాప్తులో ఎక్కడ ఆర్డీటీ దీనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించి, ముఖ్యంగా మత మార్పిళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడ తలదూర్చలేదు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడము, సామాజిక ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలు అందిస్తూ ఉందని, దాంతో పాటుగా వైద్య సేవలు అందించే క్రమంలో చాలా మంది అనంతపురంలో ఉన్నటువంటి పేదలకు అందుబాటులో ఉన్నటువంటి సంస్థగా పేరుందని, ఈ సంస్థ చేపడుతున్నటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ మత మార్పిళ్లకు పాల్పడటం కానీ, వారి దగ్గర సేవలు పొందుతున్న వారిని అటువైపు మళ్లించాలి అనేటువంటి ప్రయత్నం కానీ చేయలేదన్నట్లుగానే నివేదికలు అటు అనంతపురం జిల్లా నుంచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నివేదికలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలోనూ, అదేవిధంగా ఇతర మంత్రులను, అధికారులతో సంప్రదింపులు జరిపిన సందర్భంలో కూడా ఆర్డీటీకి సంబంధించినటువంటి విషయాలపైన ఒక స్పష్టత ఇస్తూ వచ్చారు. దాని కొనసాగింపుగా కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మిగతా ఎంపీలు, అనంతపురం, హిందూపురం ఎంపీలు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి పలుమార్లు కేంద్ర హోంమంత్రిని, కేంద్ర హోంశాఖ అధికారులను
కలిసి ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందించడంతో పాటుగా ఆర్డిటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సంస్థను నడిపిస్తున్నటువంటి వారిని కూడా ఢిల్లీకి పిలిపించి వారితో కూడా అనేక వివరణలు ఇప్పించడం జరిగింది. సో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు కూడా కలిసి కేంద్ర హోంశాఖకు అదేవిధంగా మిగిలినటువంటి సంబంధిత అధికారులకు అందించాల్సినటువంటి సమాచారం కూడా అందించారు. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలను క్రోడీకరించి వాటన్నిటిని మరోసారి తనిఖీ చేసుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎంపీ అదేవిధంగా సంస్థకు ఆర్డిటి సంస్థకు కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను ఈ రోజు వారి చేతికి అందించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ మేరకు సమాచారం కేంద్ర హోంశాఖ నుంచి సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందించినట్లుగా కొద్దిసేపటి క్రితం తెలిసింది. సో ఇప్పుడు వరకు విదేశీ నిధులు పొందేందుకు ఆర్డిటి సంస్థ గత ఏడాదిన్నరగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఆర్డిటి సంస్థకు విముక్తి లభించినట్లయితుంది. ఇప్పుడు ఆర్డిటి సంస్థ పూర్తి స్థాయిలో విదేశీ నిధులు పొందడానికి, ఆ నిధుల ద్వారా అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి లైన్ క్లియర్ అయినట్లుగానే తెలుస్తా ఉంది. స్వప్న, ధన్యవాదాలు అరుణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి అందిస్తున్న సేవలేంటి? స్వప్న, ఆర్డిటి సంస్థ దాదాపు 5 శతాబ్దాలు అంటే 5 దశాబ్దాల నుంచి సేవలు అందిస్తూ ఉంది. ఇది స్పెయిన్ కి చెందిన ఫెర్రర్, ఆయన భర్త ఆయన వైఫ్ అన్నే ఫెర్రర్, ఇద్దరు దంపతులు వచ్చి 5 దశాబ్దాల క్రితము ఇక్కడ సేవలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు నిర్మించడం మొదలుకొని తర్వాత వ్యవసాయ రంగంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, మిల్లెట్ ఫార్మింగ్ కావచ్చు, ఇట్లాంటి సేవలు మొదలుకొని అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. తర్వాత ఆసుపత్రుల ద్వారా బత్తలపల్లి, కళ్యాణదుర్గం ఇట్లాంటి చోట సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నారు. ఈ ఆర్డిటి అంటే ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తా ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో. ఈ ఆర్డిటికి సంబంధించి 2021లో వీళ్లకు ఏదైతే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఈ ఫండ్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఎఫ్సిఆర్ఏ అనుమతులు అంటారు. ఈ అనుమతులకు సంబంధించి రెన్యువల్ ఉంటుంది. ఈ రెన్యువల్ సంబంధించి 2021లో రెన్యువల్ కావాల్సింది. వీళ్ళు విదేశీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో ఆ సేవలకు వినియోగించుకోవడానికి 2021లో ఈ రెన్యువల్ అనేది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వము ఒక టెక్నికల్ గా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పి ఆ లోపాలు సరిచేసుకోవాలా అని చెప్పి 2021లో ఈ రెన్యువల్ ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి విదేశీ నిధులు వీళ్ళు తెచ్చుకొని ఇక్కడ వెచ్చించలేకపోయారు. అంటే విదేశీ నిధులు ఆగిపోయాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఎలాంటి ఈ ఆర్డిటికి సహకారాలు అందించలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో దీనికి సంబంధించి ఇట్లా ఎఫ్సిఆర్ఏ అనుమతులు ఆగిపోయాయని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలకు దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు, తర్వాత లోకేష్ వీళ్లకు చెప్పడంతో అంటే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దీని మీద పనిచేయడం జరిగింది. ఈ సీఎం గా చంద్రబాబు నాయుడు, మంత్రిగా నారా లోకేష్, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కొంతమంది సహకారంతో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాను వీళ్ళని కలిసి ఎఫ్సిఆర్ఏ అనుమతులు ఇవ్వాలి, వీళ్ళ సేవల ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్నారు, పెద్ద ఎత్తున పేదలు బాగుపడ్డారన్న విషయాలన్నీ స్పష్టం చేయడం జరిగింది. అయితే గత సంవత్సరముగా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ ఫాలో అప్ చేయడంతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఆగిపోయిన సేవలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటూ ఒక 3 నెలలుగా ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అనేది. మొత్తం మీద మన రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఈ సేవలు పునరుద్ధరించాలంటే ఈ విదేశీ నిధులు రావాలి, ఈ ఆర్డిటి సేవలు కొనసాగాలి అన్న దీంతో గట్టిగా చెప్పడంతో ఎఫ్సిఆర్ఏ అనుమతులు ఇవ్వడము జరిగింది. స్వప్న, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.
పశ్చిమాసియాల యుద్ధం తీవ్రమవుతోన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా తీసుకోవాల్సిన చర్యలు సహా ఇంధన భద్రతపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ మేరకు రూబియోతో ఫోన్లో మాట్లాడినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక రంగంపై దాని ప్రభావంపై తాము సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రతపై నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అటు గల్ఫ్ సహకార మండలి జీసీసీ సభ్యదేశాల రాయబారులతోనూ జయశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గల్ఫ్లో ఉన్న భారతీయులకు ఆయా దేశాలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ఇంధన అవసరాల దృష్ట్యా యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని ఆయా దేశాల రాయబారుల్ని జయశంకర్ కోరినట్లు తెలుస్తోంది.